శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకే మాటను ధ్యానించుకుందాం. దాంట్లో ఆయన ద్వారా ప్రపంచం నిర్మించడం అనే విషయాన్ని ధ్యానించుకుందాం. దీనిలో మొట్టమొదటిగా మొదటి ప్రపంచం 2 భాగాలు ఎలాగా చీలిక చేయబడిందో, తర్వాత 2వ ప్రపంచం 3వ ప్రపంచం అలాగా ఎన్ని వస్తే అన్ని వరుసగా ఈ 4-5 మీటింగుల్లో నేను మొదలుపెట్టి క్లోజ్ చేద్దామని తలుస్తున్నాను. ఓల్డ్ క్రియేషన్ అండ్ న్యూ క్రియేషన్ అంటే అవి 2 డిఫరెంట్ పార్ట్స్. అవి ఓల్డ్ క్రియేషన్లో ఇది దేవదూతలు
దేవుని ఆరాధించినటువంటి ఆ స్థాయి ఇది. తర్వాత ఆ ఓల్డ్ క్రియేషన్లో ఓల్డ్ యూనివర్స్ గురించి కూడా రాయబడి ఉంది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే దాంట్లో నక్షత్ర మండలం అనేది, ఆస్ట్రానమీ అంటే నక్షత్రం అనేది, మండలం అనేది 10 బిలియన్ ఇయర్స్ ముందే ప్రారంభమైందని చరిత్రకారుల అంచనా. ఇప్పుడు మనం కొత్త నూతన సృష్టిగా చేయబడినటువంటి భూమి గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మాట్లాడేది పాత సృష్టి. నేను చదివింది కూడా ఒక మంచి క్రిస్టియన్ రీసెర్చ్ దాంట్లో రాసినటువంటి ఒక పేరు నాకు జ్ఞాపకం లేదు. ఆ బుక్ నుంచి చదివినటువంటి ఆ బుక్ అది లోకస్తుడు కాదు, ఆయన ఆ సైంటిస్ట్, ఆయన దేవుని సంబంధమైన వ్యక్తి, ఆయన రాసిన బుక్లో దాంట్లో ఇలా రాయబడి ఉంది ఏంటంటే ఈ నక్షత్ర మండలం అనేది 10,000 మిలియన్ ఇయర్స్ ముందే ప్రారంభమైందంట అని దాంట్లో రాయబడి ఉంది. తర్వాత యూనివర్స్ కూడా 1000 సంవత్సరాల కిందట అది చేయబడింది. యూనివర్స్ అనేది కూడా మన బైబిల్ ప్రకారం 6,000 ఇప్పటికీ దగ్గర 10,000 లోపు సంవత్సరాలు, 6,500 లేదా 6,007 దగ్గర 7,000 సంవత్సరాల లోపు ఇప్పుడు నూతన సృష్టి చేయబడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో చూస్తాం. ప్రపంచంలో నిర్మించను అన్నాడు ప్రభు. ప్రపంచము నిర్మించినప్పుడు అందులో దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఆ ప్రపంచం మీద ప్రకాశించింది. ఆదికాండంలో దాంట్లో రాయబడకపోయినా ఏబు గ్రంథంలో రాయబడిన రీతిగా, తర్వాత ఆదికాండంలో నూతనమైన సృష్టి, ఇవన్నీ కూడా నేను ఎన్నో నెలల నుంచి ధ్యానిస్తూ ఈ వాక్యాన్ని ఎలా చెప్పగలను అనేది కూడా నా కష్టమే అనుకుంటున్నాను చెప్పడం. ఇది ధ్యానిస్తూ బైబిల్ ప్రకారం ఏ విధంగా ఇప్పుడు చెప్పే అన్నీ కూడా బైబిల్ ప్రకారమే. ఇవన్నీ ఏది కూడా బయట దాన్ని దీంట్లో కలపలేదు, నేను ఒకరు కూడా కలపలేదు. తర్వాత నక్షత్ర మండలం అనేది 10,000 బిలియన్ ఇయర్స్కి ముందు అది ప్రారంభమైందని రాయబడి ఉంది. అది ఓల్డ్ క్రియేషన్ సంగతి. న్యూ క్రియేషన్లో చెప్పినట్టయితే కనుక అంతకుముందు ఒకసారి చెప్పాను, యావరేజ్ కామెట్ దాని యొక్క వయసు ఎంత అంటే 10,000 సంవత్సరాలు మాత్రమే అని మీకు దాంట్లో మీతో మాట్లాడాను. యావరేజ్ కామెట్ అంటే తొక్క చుక్కలు అవి భూమి మీద పడతా ఉంటాయి. అప్పుడు ఆ భూమి మీద, నీళ్ళలో ఉన్న భూమి మీద కామెట్స్ పడినాయి. తర్వాత ఇంకా కొన్ని చెప్పాలంటే అది నాకు ఆ వర్డింగ్ కూడా రావట్లేదు. కొన్ని తొక్క చుక్కలు లాంటివి యాస్ట్రాయిడ్స్ దాని మీద పడ్డాయి, భూమి మీద పడ్డాయి, అంటే ఆ నీళ్ళల్లో పడ్డాయి. శూన్యమైనటువంటి భూమి మీద నీళ్లు కమ్ముకొనగా పడ్డాయి. తర్వాత ప్రభు దేవదూతలతో స్తుతి గీతాలు, ఆయన దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు ప్రభు అక్కడ కూడా మహత్తరమైన వెలుగు భూమి మీద ప్రకాశించింది. అప్పుడు కూడా పర్వత శ్రేణులు ఉన్నాయి. దాంట్లో బైబిల్ గ్రంథం చెప్తుంది, దాంట్లో నేను చదివిన రీసెర్చ్లో కూడా దాంట్లో చెప్తుంది పర్వతాలు ఉన్నాయి తర్వాత చెప్పాలంటే. తర్వాత ఈ సోలార్ సిస్టమ్ కూడా 50,000 సంవత్సరాలకి ముందే నిర్మించబడిందని ఉందని చెప్పి దాంట్లో రాయబడి ఉండడం నేను గమనించుకున్నాను. తర్వాత శనిగ్రహం అనేది, గ్రహాల్లో శనిగ్రహం ఒకటి. తర్వాత దాన్ని శాటర్న్స్ అని అంటారు ఇంగ్లీష్లో. దానికి ఎన్నో రింగ్స్ ఉంటాయి. అవి వాటి రింగ్స్ కూడా అది 1,00,000 ఇయర్స్ ముందు నుంచి ఆ గ్రహాలు ఉన్నట్టు, ఆ శనిగ్రహం ఉన్నట్టు రాయబడి ఉంది. దానికి ఎన్నో మూన్స్ ఉంటాయి, చుట్టబడి ఉంటాయి. మరి అంత నేను రీసెర్చ్లో అంత అండర్స్టాండ్ చేసుకోగలిగే కెపాసిటీ నాకు లేదు కాబట్టి దానికి కూడా ఆ స్టాటర్న్స్ అనే గ్రహానికి, ప్లానెట్కి ఎన్నో మూన్స్, దాని రింగ్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో దాని రింగ్స్ అవి కూడా తెలియపరుస్తుంది ఏంటంటే 1,00,000 సంవత్సరాల వయసు ఉన్నదని తెలియపరుస్తూ ఉంది. తర్వాత ఇంకా ఓల్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాక్స్ అనేవి 600 మిలియన్ ఇయర్స్ నుంచి ఆ రాక్స్ అలా కట్టబడ్డాయి. రాక్స్ అంటే పర్వత శ్రేణి కానీ కొండలు కానీ 6 మిలియన్ ఇయర్స్ ముందు నుంచే అవి ఉన్నట్టు చెప్పబడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో. అది మనకి ఎలాగా వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తే కనుక దేవుని గ్రంథంలో చిరకాల పర్వతాలు లేకపోతే నిశ్చిత పర్వత శ్రేణి అని బైబిల్ గ్రంథంలో 2 చోట్ల రాయబడి ఉంది. చిరకాల పర్వతం కంటే హెచ్చుగా అతని తల మీద, యేసేపు యొక్క తల మీద, తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని తల మీద ఉండును కాక అని రాయబడి ఉంది అని యాకోబు యేసేపుని దీవిస్తూ చిరకాల పర్వతాలు అన్నాడు. అక్కడ చిరకాల పర్వతాలు అంటే
అప్పుడు భూమి పుట్టినప్పుడు అనే కాదు, చిరకాల పర్వతాలు అంటే పూర్వం ఉన్నటువంటి పర్వతాలు, ఫస్ట్ అనాది కాలంలోనే ఉన్నటువంటి పర్వతాలు, ఆశీర్వాదాలు దేవుడు యోసేపుకి తర్వాత వారి గోత్రాలకి, లేకపోతే యోసేపుకి వారి పిల్లలకి ఆ గోత్రాలకి ఇవ్వడును కాక, అతని తల మీద ఉండును కాక, యోసేపు ద్వేషించి వారి తలల మీద, ప్రత్యేకించబడిన వారి నుంచి సహోదరుల నుంచి ప్రత్యేకించబడిన వారి తల మీద ఈ ఆశీర్వాదాలు ఉండును కాక అని రాయబడింది. యోసేపు వారి సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అమ్మబడ్డాడు. తర్వాత ఎన్నో శోధనలు కలిగి అతనికి చెరసాల్లో వేయబడ్డాడు. ప్రభు యొక్క ప్రత్యక్షత లభించింది చెరసాల్లో. ఇవన్నీ కూడా మనకు చాలా విన్నటువంటి విషయాలే. తర్వాత యాకోబు యోసేపు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యాకోబు యోసేపుని దీవిస్తున్నప్పుడు ఈ దీవులన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి కొన్ని. తర్వాత ద్వితీయోపదేశకాండంలో యెహోషువ లేకపోతే ద్వితీయోపదేశం మోషే యోసేపుని లేకపోతే గోత్రాలన్నింటినీ దీవిస్తూ ఆ గోత్రాలకి ఇచ్చే ఆశీర్వాదాలు, గోత్రాలకి ఇళ్ళకి ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా దాంట్లో పొందుపరచబడ్డాయి. దాంట్లో ఈ కారణం ఏంటంటే నిశ్చిత పర్వత శ్రేణి యొక్క ఆశీర్వాదాలు అని రాయబడి ఉన్నాయి. పురాతన పర్వత యొక్క శ్రేణి యొక్క ఆశీర్వాదాలు, మొట్టమొదటి ఇవ్వబడిన ఆశీర్వాదాలు, నిశ్చిత పర్వత శ్రేణి యొక్క ఆశీర్వాదాలు. నిశ్చిత పర్వతాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో రావటం అనేది చాలా ప్రధానమైనది. అది యేసేపు జీవితంలో ఆ కళలో దేవుని యొక్క మార్గాలు ఆ కళలో యేసేపులో ప్రకాశిస్తున్నాయి అంటే నూతన నిబంధనలో రూపాంతర అనుభవం అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ స్థానాలు ఆ దినాల్లో కొత్త నిబంధన భక్తుల్లో ప్రకాశించాలని ప్రభు దేవుడు పాత నిబంధన భక్తులు కూడా అక్కడ ఏకం చేసినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన భక్తుల్లో మోషే, ఏలీయాలు అక్కడ కనబడటం, నూతన నిబంధన భక్తుల్లో యాకోబు, యోహాను, పేతురు అక్కడ కనబడటం, ఆ దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థానాలు ఆ వారి హృదయాల్లో కట్టబడటం, రూపాంతర అనుభవంలో ఆ ప్రభు యొక్క మహిమ రూపాంతరపరచబడటం, ఆ తేజో మహిమ లేకపోతే ఆయన యొక్క ప్రార్థనాత్మ శక్తి వాళ్ళలో రూపాంతరపరచబడటం మనం చూడగలుగుతాం. అవన్నీ కూడా మీకు తెలిసి కాబట్టి నేను చెప్పే పాయింట్స్ కొన్ని మాత్రమే. అలాగే ఒక వ్యక్తి సేవా జీవితంలో నాకు అర్థమైంది, నేను చెప్తున్నా, మన అంతరంగంలో సేవ ఫలించడానికి ఆ రూపాంతర అనుభవంలో ఉన్న మహత్తరమైన శక్తి మనం చేసే సేవలో ఆ కణజాలాలు ఆ రెండు ఆకర్షించుకుంటాయి. ఇటువంటి సేవా పరిచర్యని లోకం హర్షించదు, పరిశుద్ధులు హర్షించరు, ఇంకా లోకంలో దేవుని ఎరిగిన నామకార్థ క్రైస్తవులు హర్షించరు. ఇది అతీతమైన పరిచర్య బైబిల్ గ్రంథంలో దాచబడి ఉన్నదని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అది చిరకాల పర్వతాల్లో తండ్రి అయిన దేవుడు అనాది కాల సంకల్పంలో అని రాయబడింది. అనాది కాల సంకల్పంలో ఎఫెసీ పత్రికలో రాయబడింది. చిరకాల పర్వతాలు లేకపోతే నిశ్చిత పర్వత శ్రేణి, నిశ్చిత్తం యొక్క పర్వత శ్రేణి, నిశ్చిత్తంలో ఉన్న పర్వతాలలో నుంచి ప్రభు ఏ విధంగా కొట్టబడ్డాడో ఈ లోకంలోకి ఆశీర్వాదాలు యేసేపుకి కలుగును కాక. ఎందుకు యేసేపు కలుగును కాకంటే అతనిలో ఉన్న ఒక ఆత్మలో ఆ ఉన్నతమైన దర్శనం, అతనిలో ఉన్న ఉన్నతమైన దర్శనం అది ఈ లోకంలో పెద్ద వాళ్ళకి అర్థం అవదో, పెద్ద సేవలకు అర్థం అవదో, లేకపోతే ఎవరికి అర్థం కాదు. అదొక హృదయంలో ఆ ప్రభునికి వచ్చినటువంటి ఆ హృదయం యొక్క మార్గం అతనికి తప్పితే, యాకోబు తప్పితే మరి ఎవరికి అర్థం అవదు. అది హృదయంలో ఉన్న అభిలాష కావచ్చు, దేవుని మీద ప్రేమ కావచ్చు. ఆ దేవుని మీద ప్రేమ అనేది ఈ లోకం హర్షించదు, సంఘం హర్షించదు, సేవకులు హర్షించరు. ఇదేదో అతీతమైంది ఏదో తీసుకుని వస్తున్నారు అనుకుంటారు. కానీ లోకాన్ని జయించిన విజయంలో, అపవిత్రతని పాపమని జయించిన విజయంలో విశ్వాసం చాలా మూలమైందిగా మనకు చూపించబడుతుంది. విశ్వాసం చాలా మూలమైంది. ఆ విశ్వాసం ద్వారా ఈ ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పొందుకోగలగడానికి మార్గం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క శిలువ అనుభవంలో విశ్వాసం ద్వారా పరిశుద్ధ స్థానాలు, నీతియుక్తమైన స్థానాలు, మహిమపరచబడిన స్థానాలు, 3 స్థానాల్లోనికి ఒక వ్యక్తి ప్రవేశిస్తారు. దాంట్లో ప్రవేశించినప్పుడు ఉన్నతమైన పర్వతాలు ఎక్కుతారు, చిరకాల పర్వతాలు ఎక్కుతారు. తర్వాత ఆ పర్వత శ్రేణి మీద ప్రభు యొక్క దర్శనం పొందుకుంటారు. ఆ పర్వత శ్రేణి మీద రూపాంతర అనుభవం దర్శనం పొందుకుంటారు. తర్వాత ఇంకా ఉన్నతమైన పర్వత శ్రేణి అని చెప్పినప్పుడు అదేంటి ఇందా చెప్పినటువంటి రీతిగా ఆ పర్వతాలు నిశ్చిత పర్వతాలలో ప్రభు యొక్క మహిమను చూడగలుగుతారు. అది టూకీగా నేను మీతో మాట్లాడగలిగేది కాదు, ఏదో రిఫర్ చేసుకుని నేను మీతో చెప్పగలిగేది కాదు. హృదయాంతరంగంలో ప్రభు యొక్క ప్రేమలో ఇవి బయటికి రావాలి తప్ప మరో విధంగా ఇవి బయటికి రావనే విషయం కూడా మీతో మాట్లాడుతుంటున్నాను. నేను తెలుసుకున్నది, నేను కన్నది, ఆత్మలో గ్రహించుకోగలిగింది మీ మధ్యలో చెప్తున్నానే. కానీ మరొక విధంగా
ఈ విషయాలు ఏవి కూడా మీతో నేను చెప్పడం లేదు అనేది గ్రహించుకోవాల్సి ఉంది. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక జియాలజీలో అంటే అసలు ఆ ఓల్డ్ ఏంటి క్రియేషన్లో అక్కడ ఉన్నటువంటి రాక్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరశ్రేణి కానీ 600 మిలియన్ ఇయర్స్ అని రాయబడి ఉంది. అంటే 600 మిలియన్ ఇయర్స్కి ముందే అవి అక్కడ స్థాపించబడ్డాయి, అక్కడ ఉన్నాయి అక్కడ అని అనబడ్డాయి. అప్పుడు ఏంటి గ్రహాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, తర్వాత సూర్యచంద్రులు ఉన్నాయి, తర్వాత అన్నీ కూడా ఉన్నాయి. ఆ సమయంలో అన్నీ ఉన్నటువంటివి ప్రభువు దేవదూతల యొక్క పతనం వలన ఆ సృష్టి అంతా నాశనం చేయబడినప్పుడు, భూమి కూడా నీళ్ళతో నింపబడినప్పుడు, అటువంటి సృష్టి నాశనం చేయబడినప్పుడు ఆయన ఎంత వేదన పడ్డాడో అనమాట. ఎంత వేదన పడ్డాడో ఆయన. దేవుని ఆత్మ జలములపై అలాడుచున్నదంటే ఆయన ఎంత వేదన పడ్డాడో, అంటే ఎంత చక్కటి క్రియేషన్ అంటే అది అటువంటిది. అసలు ఆ క్రియేషన్ మళ్ళా ఎండింగ్లో వస్తుందేమో, ఎండింగ్లో అంటే మిలీ టైంలో మళ్ళీ అటువంటి మహిమ, నక్షత్రముల యొక్క మహిమ భూమి మీదకి దిగి వస్తుందేమో. అంటే ఎంతో కాంతివంతమైనటువంటి నక్షత్రాలు భూమి మీదకి దిగి వస్తాయేమో, ఆ కాంతి భూమి మీదకి వస్తుందేమో, నాకు తెలియదు అది. కానీ నేను ఊహించి చెప్పడం లేదు, కానీ దేవుని ఆత్మతో ఈ విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ చదివిన విషయాలు కాదు, ఎక్కడ కూడా ఎవరు చెప్పని విషయాలు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పిన ప్రతి విషయం కూడా ఒక రీసెర్చ్ బుక్లో నేను చదివినటువంటివి, ఇవి మాత్రం 100% కరెక్ట్. నేను చెప్పేవి అవి మాత్రం చదువుకునేవి నేను. తర్వాత అప్పుడు ఆ దినాల్లో ఓల్డ్ క్రియేషన్లో లావా అనేది భూమి మీద నిలబడిపోయింది. లావా అనేది భూమి మీద డిపాజిట్ చేయబడిందంటే దాని మీద నింపబడిపోయింది. లావా అనేది అగ్ని పర్వతాలలో నుంచి కారేటటువంటి ఆ యొక్క లావా భూమి మీద ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఆ రీసెర్చ్లో నేను చెప్పగలుగుతున్నాను. తర్వాత ఓల్డ్ క్రియేషన్లో ఎన్నో సత్యాలు దాచిపెట్టినప్పటికీ కూడా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పడం కొంతవరకు మాత్రమే, ఎందుకంటే అన్నీ చెప్పడం కుదరదేమో. ఒకటేంటంటే ఓల్డ్ క్రియేషన్లో మహిమాయుక్తమైన వెలుగు ఓల్డ్ క్రియేషన్లో ప్రకాశించింది. న్యూ క్రియేషన్లో ఏంటంటే ఓల్డ్ క్రియేషన్లో మహిమాయుక్తమైన వెలుగు దాంట్లో ప్రకాశించింది. ఈ న్యూ క్రియేషన్కి ఓల్డ్ క్రియేషన్కి మధ్యలో ఈ మహిమాయుక్తమైన వెలుగు నిలబడి ఉంది. న్యూ క్రియేషన్ వచ్చేపాటికి వెలుగు రేఖలు ప్రకాశించాయి ఆయన వాక్కులోంచి. అది అర్థం చేసుకోండి. ఆయన భూమి ఒక రాయి వేస్తుంటున్నప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేశారు. ఏ గ్రంథంలో రాయబడి ఉంది, దేవదూతలందరూ జయధ్వనులు. ఆయన ఏంటంటే ఆయనే మూలరాయి అన్నమాట అర్థం. ఆ ప్రభు మూలరాతిగా వేయబడతాడు ఈ లోకానికి, మానవ స్వరూపిగా రాబడతాడు. ఈయన లోకంలో ఆయన చంపబడతాడు, ప్రభు సులువుగా అప్పగించబడతాడు. ఆ సృష్టి యొక్క క్రమం అంతా కూడా ఆ మూలరాయిలోనే దాచిపెట్టబడి ఉంది. అప్పుడు ఆ మహిమాయుక్తమైన వెలుగంతా కూడా ఆ భూమి మీద నింపబడి ఉంది. దేవుడు భూమిని మహిమగలిగిందిగా చేశాడు. మరి యెషయా గ్రంథంలోనూ ఎక్కడుందో కానీ ఓడి ఉంది, దాంట్లో అలాగా ఆ అనాది కాలంలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఆది సంభూతుడైన దేవుడు. అది కొలస్సీ పత్రిక రాయబడింది. అనాది కాల సంకల్పంలో ఎఫెసీ పత్రికలో రాయబడింది. ఆదికాల సంభవుడు కొలస్సీ పత్రికలో రాయబడింది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది అంటే ఒక మాట చదువుతాను నేను. 1వ అధ్యాయంలో 19-20 వచనాలు. ఆయన శిలువ రక్తం చేత ఆయన ఇందు సర్వసంపూర్ణత నివసింపవాలని ఆయన శిలువ రక్తం చేత సంధిచేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమైన భూలోకమందున్నవి పరలోకమందున్నవి కూడా సమాధానపరచబడాలని తండ్రి అభిష్టమాయను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కొలస్సీ పత్రిక ఆదికాల సమూహుడు ఆయన శిరస్సు, ఈ సంగములకు శిరస్సు ఆయన. అంతేకాకుండా ఆయనే సమస్తములకు ఆధారభూతుడు అని రాయబడింది. ఈ యొక్క మహిమ యొక్క స్థానాలలో అనాదికాల సంకల్పంలో ప్రభు ఆయన మొట్టమొదటి సృష్టిలో ఆ సృష్టి అంతా చీకడైపోయిన తర్వాత ఆ సృష్టికి నూతన సృష్టికి మధ్యలో ఆయన వేదన ఎలా అల్లాడిందో దానిలో నుంచి వెలుగు, ఆయన వాక్కులో నుంచి వెలుగు ఈ భూమిలోకి వచ్చినప్పుడు ఈ వెలుగులో అప్పుడు అనుకునేదాన్ని ఈ వెలుగులో ఎన్ని ఎందుకున్నాయి, ఇప్పుడు ఈ వెలుగులో ఏమున్నాయి అంటే ఆయన మహిమ యొక్క తేజస్సుంది, ఆయన యొక్క మహిమ యొక్క ప్రభావం ఉంది, ఆయన పరలోకం యొక్క మహిమ యొక్క తేజస్సుంది, భూలోకమును కట్టగలిగే మార్గాలు ఉన్నాయి, భూలోకాన్ని జ్ఞానంతో కట్టబడే స్థానాలు ఉన్నాయి, పరిశుద్ధుని యొక్క వాక్కు ఉంది, ఆయన యొక్క స్వరం ఉంది దాంట్లో. తర్వాత
దేవుని సింహాసనం వచ్చినటువంటి ఆ వెలుగు మార్గాలు ఉన్నాయి. ఇన్ని ఆ ఒక్క దాంట్లో చూపించబడ్డాయి. ఇంతవరకు చెప్పిన వాక్యం వేరు. ఇన్నిసార్లు వాక్యం చెప్పిన విధానంలో ఒకటైతే, ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఒక మార్గంలో దర్శనం అంటే వేరే దర్శనాలు కాదు. నా ఆత్మలో ప్రభు శిల్వానుభవంలో ఆ మహిమ యొక్క దర్శనం, శిల్వానుభవంలో ఆత్మలో ఆ మహిమ యొక్క స్వరూపం, శిల్వానుభవంలో పరిశుద్ధుని యొక్క తేజోమయమైన కాంతి, శిల్వానుభవంలో దైవ స్వరూప యొక్క ఆస్థానం, శిల్వానుభవంలో ఆ ప్రభువులు ఆది ఎబిరాసిన పత్రికలో దేవుని మహిమ యొక్క తేజస్సు అనేది ఈ శిల్వానుభవంలో దాచిపెట్టబడ్డాయనే సంగతి నా ఆత్మ గ్రహించగలసాగింది. దర్శనం అక్కడి నుంచి పుట్టింది. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క దర్శనంలో పుట్టింది. అపోస్తలుడైన పౌలు సిలువ వేయబడిన క్రీస్తుని తప్పితే మరి దేన్ని నేను ఎరుక్కుంది నిశ్చయించుకుంటుని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉందంటే 1 కొరింథీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. గలతీ రాసిన పత్రికలో నేను సిలువ వేయబడిన క్రీస్తును మీ ఎదుటి నేను ప్రదర్శించింది కదా నేను అన్నాడు. దాంట్లో 2 కొరింథీ రాసిన పత్రికలో 1-2 అధ్యాయాల్లో రాయబడి ఉంది. అది ఆ సిలువ వేయబడిన క్రీస్తు జీవంతో ఆయన ప్రభు జీవం, ఆయన తర్వాత ఆయన సిలువ అనేది ఆ జీవం ఇచ్చింది. సిలువ యొక్క మార్గం జీవాన్ని, జ్ఞానాన్ని తెలిపింది అంటాడు దాంట్లో. అలాగా పత్రికల్లో ఆయన ఏమై ఉన్నాడు అని సత్యం చెప్తూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన దేవుని యొక్క మహిమ స్వరూపం, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఇది నేను చెప్పేది మొదటి ప్రపంచంలో 2 భాగాలు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో ఆ విషయం ఈ మధ్యలో మొదటి ప్రపంచంలో మొదటి ప్రపంచంలో ఫస్ట్ పార్ట్ మనకు అవసరం లేదు, కానీ మీకు ఇంట్రడక్షన్లుగా కొంచెం చెప్పాను అంతే తప్ప నేను చెప్పగలిగేది సెకండ్ దాంట్లో నూతన ప్రపంచంలో ప్రభు నూతన సృష్టిలో సిలువ వేయబడిన క్రీస్తుని ప్రభు ఏ విధంగా ఈ లోకానికి ఇవనే ఉన్నాడో, తన కుమారుడిని క్రీస్తుని ఈ విధంగా బహుకరించనే ఉన్నాడో ఆ వెలుగు సాక్ష్యం ఇచ్చిందనే విషయం ఎన్నోసార్లు మీ మధ్యలో నేను మాట్లాడాను అనే సత్యాన్ని మీ మధ్యలో పెడుతుంటున్నాను. తర్వాత ఆ దినాల్లోనే మొట్టమొదటి సృష్టిలోనే గోళాలు ఉన్నాయి, తోక చుక్కలు ఉన్నాయి, దాంట్లో కామెట్స్ ఉన్నాయి, ఎస్ట్రోనాయిడ్స్ ఉన్నాయి, మరి దాన్ని ఇంకో మాట ఏమంటారో తెలియదు. అవన్నీ కూడా ఆయన గణపరుస్తున్నాయి ప్రభువుని, ఆయన పరిశుద్ధుడైన ప్రభువుని గణపరుస్తున్నాయి. తర్వాత ఉదయకాల నక్షత్రాలు ఉన్నాయి, అవి గీతాలు పడుతున్నాయి. ఉదయకాల నక్షత్రాలు అన్ని విధాలుగా ఈ మొట్టమొదటి సృష్టిలో ఇన్ని స్థానాలు దాంట్లో దాచిపెట్టబడి ఉంటాయి. 2వ సృష్టిలో వచ్చేపాటికి ఆ వెలుగు యొక్క మార్గాలు 2వ సృష్టిలో అది ప్రకాశించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రపంచం కట్టబడాలి, మనకు తెలియని వాటి చేత ప్రపంచం కట్టబడాలి. అది ఉద్దేశం. అంతరాత్మలో ఒక పరిశుద్ధుని పాపైన మానవ హృదయం ఒక పరిశుద్ధునిగా చేయబడటానికి మనకు తెలియనటువంటి వాటి చేత ఈ ప్రపంచం, మన హృదయం ఎలా కట్టబడిందో, ప్రపంచం ఎలా కట్టబడిందో అలాగే హృదయం కట్టబడాలి. హృదయం ఒక విశ్వాస జీవితం కట్టబడాలి. ఒక విశ్వాస జీవితంలో ప్రభు యొక్క స్థానాలు కట్టబడాలండి. అది కట్టబడకపోతే ఎందుకండి సేవా జీవితం? అందరినీ తృణీకరించడానిక, అవమానపరచడానిక, ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే రాళ్ళేసి కొట్టడానిక? ఎవరున్నారు ప్రభు సన్నిధిలో? ఉన్నతమైన స్థలాల్లో నివసించేవారు కొద్దిమంది ఉన్నారు, నిజమే. కానీ అటువంటి వారిని ఎంకరేజ్ చేయగలిగేటువంటి స్థాయి నేటి సంఘం యొక్క స్థానాల్లో ఎక్కడుంది అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత అది యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఆ మూలరాతని వేసిన వాడేవాడు అని రాయబడింది, మూలరాయి అని రాయబడింది. తర్వాత అది చాలాసార్లు చెప్పాను కాబట్టి అవన్నీ నేను చెప్పినాక తర్వాత అది ఆ స్పేస్ నుంచి ఎన్నో చిన్న రాళ్ళు అవన్నీ కూడా ఆస్ట్రాయిడ్స్ లేక కామెట్స్ అనేవి అవి ఆ భూమి మీద నీళ్ళలో నింపబడినప్పుడు అవి పడతానే ఉన్నాయి. సృష్టి నాశనమైన నక్షత్రాలు అవి నాశనం కాలేదు, అవన్నీ భూమి మీద పడతానే ఉన్నాయి. డిపాజిట్ చేయబడింది భూమి మీద అని రాయబడి ఉంది దాంట్లో. తర్వాత స్కైలో ఆ ఎస్ట్రాయిడ్స్ అవి ప్రకాశిస్తున్న రాళ్ళు, ఒక రాయి పడుతున్నప్పుడు రాస్తారు కదా, ఫలానా చోట రాయి పడుతుంది, ఎంత నాశనం అయిపోద్ది. లేకపోతే ఆ తర్వాత సముద్రంలోకి పడిపోయింది అంటారు కదా. ఆలోచించుకోండి. అవన్నీ కూడా సైన్స్ సంబంధించినటువంటివి, కానీ బైబిల్ కూడా సంబంధించినటువంటివి. అవి నాకు తెలిసిన చదివిన మీకు ఎక్స్ప్లెనేషన్లో తప్పు కరెక్ట్గా రాకపోవచ్చు, రాంగ్ వస్తుందేమో అని భయం ఆయన చెప్పడానికి కూడా. తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక ఆ మొట్టమొదటి భూమిలో ఆ యొక్క పడినటువంటి ఆ డస్ట్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు కదా, భూమి ఉపరితల భాగం మీద అదంతా పెరిగిపోయిందంట. భూమి ఉపరితల భాగం మీద అదంతా పెరిగిపోయినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత
ఈ ఇన్ని వేల సంవత్సరాలకి, ఇది ఇన్ని వేల సంవత్సరాలకి అనేది దాంట్లో చెప్పబడింది. దాంట్లో రాస్తాడండి సోలార్ సిస్టమ్ కూడా 50,000 సంవత్సరాలకి ముందుగానే ఏర్పాటు చేయబడింది. సోలార్ సిస్టమ్ కూడా అంటే అప్పటికే కరెంట్స్ ఉన్నాయి, అప్పటికే గ్రావిటేషన్ పవర్స్ ఉన్నాయి, అన్నీ కూడా అప్పుడే ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు శపించినందువలన అవన్నీ కూడా ఆగిపోయాయి. ఆ పవర్ అంతా కూడా ఆగిపోయింది. వీటన్నిటిలో నుంచి వెలుగు యొక్క మార్గం భూమి మీదకి వచ్చింది. ఆకాశ మండలాల్లో పాడైపోయినటువంటి ఈ ఆస్ట్రాయిడ్స్ కానీ, ఈ కామెట్ కానీ ఇంకా ఇలాగ చాలా ఉంటాయి కదా, వీటన్ని భూమి ఉపరితలం మీద డస్ట్గా పెరిగిపోయినప్పటికీ కూడా నాశనం చేయబడినప్పటికీ కూడా సైంటిస్టుల యొక్క పరిశీలనలో, వారి టెస్టింగ్లో ఎప్పుడు ఎన్ని సంవత్సరాలది అనే విషయం బయటపడింది. అప్పుడు దాంట్లో రాస్తాడండి సోలార్ సిస్టమ్ అప్పుడు ఒక కామెట్ ఏజ్ 10,000 సంవత్సరాలు రాస్తాడు. కానీ సోలార్ సిస్టమ్కి ఏజ్ ఎంతంటే 50,000 సంవత్సరాలంట. 50,000 అంటే అంత పవర్ఫుల్గా ఉంది. దేవుడు మానవుడు కోసం ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఆ సృష్టిలో అన్నీ ఉన్నాయి. దాంట్లో అది లేదనేది లేదు, ఏది లేదు. ఎప్పుడైతే ఈ వెలుగు భూమి మీద ప్రకాశించిందో అది దాంట్లో ఉన్నటువంటి ఆ స్థానాలు భూగోళాన్ని వెలిగించిందండి. భూగోళాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొచ్చింది ఆ వెలుగు కణాలు అనమాట. అర్థం నేను ఎంత చెప్పగలిగేది అంతవరకు దాంట్లో. తర్వాత చూసినట్లయితే కనుక దాంట్లో రాస్తాడండి వాల్కినాస్ ఉన్నాయి కదా, అవి సముద్ర జలాలని, అప్పుడు సముద్రాలు చాలా చిన్నవిగా ఉన్నాయంట. ప్రభు యొక్క మొట్టమొదటి రెండో సృష్టిలో చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ వాల్కినాస్ అంటే అగ్నిపర్వతాలు అవి బద్దలైనప్పుడు దాంట్లో నుంచి వాటర్ అంతా పైకి తోడేయంట. అప్పుడు చిన్న సముద్రాలు చాలా పెద్ద సముద్రాలుగా అయిపోయినాయి. ఇవన్నీ నేను దీంట్లో బైబిల్ అవుట్ ఆఫ్ టాపిక్ కాదన్నది, బైబిల్లో ఇంక్లూడ్ చేయబడకపోయిన రీసెర్చ్లో ఇవన్నీ ఉన్నాయి. మీకు చెప్పేవన్నీ కూడా ఇది జనరల్ నాలెడ్జ్తో చెప్పేటువంటి విషయాలు కాదు ఇవి. తర్వాత ఆ సృష్టి ఎలా ఉంది ప్రభు సృష్టించిన సృష్టి. దేంటి భూమి మీద కాయధాన్యాలు, భూమి మీద ఐస్తో కప్పబట్టం, మంచు కురవటం, భూమి మీద ఆవిరి వచ్చి భూమిని తడపటం, వర్షాలు లేకపోవటం, ఇవన్నీ కూడా అప్పుడు అనుకునేదాన్ని అప్పుడు ఎలా ఉన్నాడు మానవుడు, ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఈ గ్రహాలకి అప్పుడు లేకపోతే పవర్ లేకపోతే గ్రహాలు లేకపోతే ఈ మానవుడు ఎలా నడిచాడు, భూమి మీద ఎలా నడిచాడు. ఎన్నో ప్రశ్నలు తలెత్తినాయండి నాకు, తర్వాత అలాగే రీసెర్చ్ బుక్స్లో కొన్ని చదువుతున్నప్పుడు దాంట్లో రాసిన విధానాలు చూస్తే, ఓల్డ్ రీసెర్చ్ దాంట్లో స్కాలర్స్ రాసిన దాంట్లో చూస్తే వాళ్ళు బైబిల్ సంబంధించిన వాళ్ళు కాదో నాకు తెలియదు కానీ రాస్తారు దాంట్లో. అప్పుడు భూమి కాన్స్టెంట్గా ఉంది, సూర్యుడు ఒక్కడే తిరుగుతున్నాడు అనుకుని తలంచినప్పుడు చాలా సంవత్సరాల వరకు సూర్యుడే తిరుగుతున్నాడు అని భావించారు. అలా భావించినప్పుడు కానీ కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి తిరుగుతుంది అని తిరుగుతుందని సత్యంలోకి వచ్చారు వాళ్ళు. అది కూడా ఆలోచించుకోండి. నేను సైన్స్ ప్రకారం మాట్లాడట్లేదు కానీ నా హృదయంలో వచ్చిన తలంపులు వచ్చాయి ఈ విషయాల్లో. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు వల్ల కాలేదు ఏం చెప్పడానికి కూడా. తర్వాత అప్పుడు వాల్కినాస్ బర్స్ట్ అయినప్పుడు ఆ నీరు బయట తోడి సముద్రాలు చాలా పెద్దగా ఏర్పడ్డాయి, చాలా పెద్ద సముద్రాలుగా ఏర్పడినట్లు. అవి కూడా ఎప్పటి వరకు అంట 1,00,000 సంవత్సరాలకు పూర్వమే ఉన్నాయని చెప్పబడింది. రెండో సృష్టి ప్రారంభం అయినప్పటికీ కూడా అవి 1,00,000 సంవత్సరాలకి ముందే అవి వాల్కినాస్ ఉన్నాయని నిర్ధారణ అయింది అనమాట అర్థం. ఇంకో విధంగా చూస్తే దాంట్లో చూస్తే ఓల్డ్ క్రియేషన్ చూస్తే 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి 20 బిలియన్ ఇయర్స్ వరకు ఆ యొక్క అంత ఏజ్ ఉంటుందంట భూమికి. అర్థమైంది కదా. 4.5 బిలియన్స్ నుంచి 20 బిలియన్ ఇయర్స్ వరకు అంత ఏజ్లో భూమి ఉందని ఓల్డ్ క్రియేషన్లో 2 క్రియేషన్స్ చెప్పాను. దాంట్లో అంత ఏజ్ ఉందని చెప్పారు. దాంట్లో న్యూ క్రియేషన్ చూస్తే 6,000 సంవత్సరాలకి, ఇప్పుడు మనకి ఇంకా కొన్ని వేల సంవత్సరాలకు వెళ్తే 7,000 సంవత్సరాలకు పూర్తి అయిపోతుంది అన్నీ కలిపి. ఇప్పుడు 6,000 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు మన దేవుడు భూమి నీళ్ళలోంచి తీసినప్పుడు అని రాయబడి ఉంది. ఏంటంటే అప్పుడు ఆ న్యూ క్రియేషన్ ఓల్డ్ క్రియేషన్ ఎలా ఉందో న్యూ క్రియేషన్లో కొత్త భూమి ప్రారంభమైంది. టెంపరేచర్ భూమి మీద న్యాచురల్గా ఉండే టెంపరేచరే, అదేం ఎక్స్ట్రీమ్ హీట్ కాదు, ఏమందంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కాదు. అటు దాంట్లో దేవుడు ఇచ్చింది మానవునికి కాయధాన్యాలు, గింజలు, పండ్లు, ఫలాలు, ఆకుకూరలు అవి ఇచ్చాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు ఏదైనా తోటకు వచ్చేప్పటికి అది నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఏదైనా తోటకు వచ్చేప్పటికి
దేవుడు మానవుడిని తయారు చేసి అనుకున్నాడు, ఈ దేవదూతలు తప్పిదం చేశాడు, దేవదూతల చేత గణపరచబడ్డాడు. అక్కడ క్రీస్తు యేసు యొక్క రక్తం అక్కడ లేదు. ఇక్కడ మానవుని తయారు చేసినప్పుడు ఆదాముని మానవుని చేత గణపరచబడాలనుకున్నాడేమో ప్రభు. నేను అనుకుంటున్నాను, నేను ఎక్కడ చదివింది కాదు. మీరు ఏ క్వశ్చన్స్ చేసినా సరే అది నా ఉద్దేశం. అది అనుకున్నాడేమో దేవుడు. చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మానవుని తయారు చేయటంలో తన ఊపిరిలో తన ప్రాణం పోస్తాడు. దాంట్లో మట్టిలోంచి తీశాడు, ఊపిరి పోస్తాడు. మట్టిలో తీసిన ప్రభు ఆయన మట్టి ఊపిరి పోస్తాడు. ఆయనలో జీవం, మట్టి అయినటువంటి మానవుల్లో ఎలా జీవం ఉందో మట్టి అయినటువంటి ఏంటి మానవ స్వరూపంలో దైవికమైనటువంటి మార్గాలు, మహిమైక మార్గాలు, జీవం అనేది ఆయనలో ఉంది. అంటే తండ్రికి తన కుమారుని ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాడు ఆదాము. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపడి ఆదాము జీవించు ఆత్మ. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ డిఫరెన్స్ చాలాసార్లు చెప్పాను. అక్కడ భూమి మీద ఏదైనా తోట అండి, పరలోక మహిమ యొక్క సౌందర్యంతో ఏదైనా తోట నింపబడింది. అందమైనటువంటి ఏదైనా తోట, మహిమతో కూడినటువంటి ఏదైనా తోట, ఇంకా సూర్యచంద్రులే అవసరం లేనటువంటి ఏదైనా తోట, క్రీస్తు మహిమతో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి అనాది కాలం ఉన్నటువంటి దేవుని మహిమతో ప్రకాశించిన ఏదైనా తోట, అందులో ఆ ఆనందం, అందులో ఆ సౌందర్యం, అందులో ఆ మహిమ చూపించబడుతూ ఉంది. అంత ఆనందంతో కూడినటువంటి ఏదైనా తోటలో మానవుడు నిర్మించాడు. తన చేతులతో మట్టిని తీసుకొచ్చి మానవుడు నిర్మించాడు. తన యొక్క ముఖం ఆ మట్టి స్వరూపంలో ఆ యొక్క ఆదాములో పడింది. తన స్వరూపంలో, ఎందుకంటే తన స్వరూపం చొప్పున తన పోలికలు చొప్పున దేవుడు మానవుని తయారు చేశాడు. ఆదాములో తన ముఖ స్వరూపం కనబడుతూ ఉంది. మట్టి అయిన మానవుడు అయినటువంటి క్రీస్తులో దేవాది దేవుడు అందరూ ఇమిడి ఉన్నాడు. మట్టి అయిన మానవుడు అయినటువంటి ఒక వ్యక్తి జీవితంలో మనలాంటి వ్యక్తిలో, రక్షించబడిన వ్యక్తిలో క్రీస్తు మహిమ యొక్క స్వరూపం దాంట్లో దాచిపెట్టబడి ఉంది. క్రీస్తు మహిమ యొక్క స్వరూపం దాచిపెట్టబడిందంటే నరరూపి అయినటువంటి ప్రభుని ఒక వ్యక్తి గ్రహించగలది, ఒక వ్యక్తి ముందుకు లేకులది మహిమ యొక్క స్వరూపం అందులో దాచిపెట్టబడుతుంది. అది అర్థం కాదు చాలా మందికి. ఏంటి మహిమ యొక్క స్వరూపం అంటారు. ముందు మట్టి స్వరూపం అర్థమైతే మహిమ స్వరూపం అర్థమవుతుంది. ఈ యుగాల మీద ఆయన ప్రపంచాలు నిర్మించి దానిలో ఆయన మహిమ యొక్క తేజస్సుని, అదేంటి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన ప్రపంచం నిర్మించి ఆయన మహిమ యొక్క తేజస్సు ఈ ప్రపంచాల మీద ప్రభావితం చేశాడండి. అది నెంబర్ 1 పాయింట్. అది చూడని వాటి చేత ప్రపంచం కట్టబడిందంటే మనం చూడనటువంటి తేజస్సు చేత ప్రపంచం కట్టబడింది. ఈ ప్రపంచంలో మట్టిలో మానవుడు నిర్మించబడ్డాడని ఒకటైతే, మట్టి రూపంలో ప్రభు దాచిపెట్టబడ్డాడు అనేది మరొకటి సత్యం. మట్టి రూపంలో ప్రభు దాచిపెట్టబడ్డాడు. అదృశ్యమైన ఆయన స్వరూపం, అదృశ్యమైన ఆయన శక్తి ఈ భూమి మీద నిలబడటం ప్రారంభించబడింది. ఎందుకంటే ఆయన ధ్వజస్తంభాన్ని కట్టాడు. పరలోకం నుంచి దిగి వచ్చి ప్రభు ఆయన ధ్వజస్తంభాన్ని కట్టాడు. ఈ ధ్వజస్తంభం మీద భూమి యొక్క బలమంతా కూడా అందులో ఆధారపడి ఉంది. శిలువ యొక్క స్తంభం మీద నేటి సంఘం ఎలా ఆధారపడిందో ఆది కాలంలో ప్రభు నిర్మించినటువంటి ఆ బలమైన స్తంభం భూలోకం అంతా కూడా ఆధారపడి ఉందండి. భూలోకం అంతా కూడా దీంట్లో దాచబడింది సంఘం అనేది ఆయన శిలువ యొక్క కేంద్రంలో దాచబడింది సంఘం. అందులో ఆ ప్రేమలో శిలువ యొక్క కేంద్రంలో మహిమను విస్తరింపజేశాడు, మహిమలో జ్ఞానాన్ని విస్తరింపజేశాడు. నీకు ఎక్కడి నుంచి పుట్టారండి సైంటిస్టులు, ఎక్కడి నుంచి పుట్టింది జ్ఞానం అనేది దేవుడి అనుగ్రహించకపోతే ఏ మట్టి మానవుడు దేవుని సంబంధమైన విషయాలు మనం గ్రహించుకుంటున్నాం. అనేక సైంటిఫికల్గా ఎన్నో విషయాలు లోకం గ్రహించుకున్నా ఎక్కడి నుంచి గ్రహించుకుందంటే ఇశ్రాయేల్ దేశ చరిత్రలో ఇశ్రాయేల్ మధ్య అజ్ఞానాన్ని ప్రభు ప్రకటించాడు. ఆయన జ్ఞానాన్ని ఎత్తి చూపించాడు ఇశ్రాయేలీకి. మీరు గమనించుకోండి ఎన్ని స్థలాల్లో ఆయన చూపించిన ఆయన జ్ఞానాన్ని ప్రకటించిన విధానం. నదులలో, సముద్రాల్లో ఆయన జ్ఞానాన్ని విస్తరింపచేయటం, సినాయి కొండ మీద ఆయన ప్రభు జ్ఞానాన్ని విస్తరింపచేయటం, అలాగా మేఘాల్లో ఆయన శక్తిని విస్తరింపచేయటం, ఉరుముల్లో ఆయన శక్తిని విస్తరింపచేయటం, గాలుల్లో ఆయన శక్తిని విస్తరింపచేయటం, వారిని ఎలా ఉపయోగించుకున్నాడో అది అదృశ్యమైన శక్తి భూమి తీసుకురావటంలో ప్రతి దాంట్లో కూడా ఆయన శక్తి, ఆయన జీవం ఇమిడిపోయి ఉందనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తములకు వారసుడిగా నియమించాడు. ఆయన ఈ ప్రపంచానికి వారసుడండి. ఆయన ఈ ప్రపంచానికి ఆయన వారసుడు. ఆ వారసుడు ఎవరైతే ఆ ప్రభువుని అంగీకరిస్తారో ఆ వారసత్వంలోనికి మనం వెళ్ళాం అంటే ఆయన యొక్క స్థానాల్లోనికి మనం వెళ్ళాం. ఇది చెప్పడానికి ఊహాజనితం కాదండి. ఇది ఊహాజనితం కాదు. ఊహాజనితం అయితే ఎన్నో కథలు వస్తాయి. ఊహాజనితం కాదు. ఇది ఆత్మలో జ్ఞానంతో దేవుడు ఇవ్వాలి తప్ప ఊహాజనితమైనవి ఏవి కూడా దేవుని మార్గాల్ని విసిదపరచలేవండి. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని స్థానాలు నిలబడాలంటే క్రీస్తు యేసు రక్తంలో ఒక వ్యక్తి నిలబడి ఉండాలి. నిలబడి ఉంటేనే అర్థమవుతుంది. కానీ నిలబడి లేకపోతే ఇవన్నీ ఏది కూడా అర్థం కాదు.
ఇప్పుడు నేను చెప్పింది ఒక్క దాంట్లో కూడా నేను ముందుకెళ్ళలేకపోయాను. ఎందుకంటే అప్పుడు ఏదైనా తోట ఎలా ఉంది అనే విషయం రెండో దాంట్లో మీతో మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును కాక. దేవానికి వందనములు తండ్రి, మహిమ కలిగిన రాజువు ప్రభు, నువ్వు సర్వోన్నతుడు, శక్తి సంపన్నుడు అయిన దేవుడు ప్రభు. మీ కార్యాన్ని సఫలపరచండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభు. మీ జ్ఞానాన్ని వ్యక్తపరచండి ప్రభు, మీ శక్తిని బయలుపరచండి ప్రభు. అనేకులకు దీవెనకరంగా చేయమని తండ్రి, అనేకుల్లో నీ నూతనమైన జీవాన్ని పునరుద్ధరీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.